వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. రాజకీయం అత్యంత క్రూరమైంది. కుటుంబాల్ని కూడా చీల్చేస్తుంది, తోబుట్టువుల్ని కూడా శత్రువుల్ని చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అలాంటి పరిస్థితులు ఎప్పుడొస్తాయి? కుటుంబంలో ఒకరే తాము పెత్తనం చేయాలనుకోవటం, ఇతరులకు న్యాయంగా ఇవ్వాల్సింది ఇవ్వకపోవటం, కుటుంబ పెద్ద కూడా నిస్సహాయంగా మారిపోయి న్యాయం చేయలేని పరిస్థితుల్లోనూ రాజకీయం అత్యంత క్రూరమైపోతుంది, కుటుంబాల్ని చీలుస్తుంది. అదే కుటుంబం అంతా ఒక మాట మీద ఉండి ఎవరి బాధ్యతలు, ఎవరి అధికారాలు, ఎవరి ఆస్తులు వారు సవ్యంగా నిర్వహించుకుంటే సమస్యలే ఉండవు. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో కూడా అదే జరుగుతోంది. రెండు రాజకీయ కుటుంబాల చీలికలు పేలికలై తాము సృష్టించిన రాజకీయ వ్యూహాల్లోనే వాళ్ళు నలిగిపోతున్నారు. ఇప్పుడంతా కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న రాజకీయం గురించే. అయితే బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారు అన్న రీజన్తోనే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆ కుటుంబం ఇప్పుడు రెండుగా చీలిపోయినట్లయింది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని పెట్టిన దగ్గర నుంచి 10 ఏళ్ల పాటు నిరాటంకంగా తెలంగాణను పరిపాలించే వరకు కేసీఆర్ మాటకు ఎదురు లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఆయన కళ్ళ ముందే కుటుంబం చీలిపోయింది. నాకు న్యాయం ఏది నాన్న అని కవిత దీనంగా అడుగుతుంటే కేసీఆర్ ఏమీ చెప్పలేకపోతున్నారు. అలా అడిగినందుకు ఇప్పుడు కవితను ఏకంగా సస్పెండ్ చేయాల్సి వచ్చింది. కవిత పార్టీని ధిక్కరించినందుకు హరీష్ రావు, సంతోష్ రావులపై ఆరోపణలు చేసినందుకే సస్పెండ్ చేశారు. కానీ ఆమె అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? తనని అంత దారుణంగా అవమానించి రాజకీయంగా నష్టం చేసి పూర్తిగా ఇంటికే పరిమితం చేసే కుట్రలు జరిగాయి కాబట్టే ఆమె బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం వచ్చింది. నిజంగా కవితను రాజకీయాల నుంచి విరమించుకోవాలని చెప్పాలని అనుకుంటే కేసీఆర్ చెప్పలేరా? చెప్పలేకపోతే ఖచ్చితంగా ఆయన పార్టీపై, కుటుంబంపై పట్టుకోల్పోయినట్లే అవుతుంది. మరి ఇప్పుడు అదే జరిగింది. ఇక కవిత ఇంతటి నిర్ణయం తీసుకోవటానికి కారణం కూడా కుటుంబంలో, పార్టీలో ఆమెపై జరిగిన వివక్షే. తనకు జరిగిన అవమానాలను చెప్పుకోలేనని కవిత అన్నారు. ఖచ్చితంగా ఇలాంటి వివక్షే తెగదెంపులకి కారణం అవుతుందని అందరూ అంటున్నారు. కల్వకుంట్ల కుటుంబంలో అదే జరిగింది. ఇలాంటివి జరగకపోతే అంతా సాఫీగా సాగిపోయేదేమో. కుటుంబ పెద్ద కొంతమందికి ప్రాధాన్యం ఇచ్చి మరికొంతమందికి తక్కువ ప్రాధాన్యం ఇస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అయితే సొంత తండ్రిని కలవటానికి వేరే వాళ్ళు ఆంక్షలు పెడితే కవితకి ఎలా ఉంటుంది? తన తండ్రి తనని కాకుండా తనపై కుట్రలు చేశారని అనుమానిస్తున్న వారిని ప్రోత్సహిస్తూ ఉంటే ఎవరికైనా ఎలా ఉంటుంది? కవితకు అదే అసంతృప్తి. అందుకే తిరుగుబాటును ప్రకటించారు. అవి పార్టీ పెడతారా, లేకపోతే ఇప్పుడు వేరే పార్టీలో చేరతారా అన్న సంగతి తర్వాత. అది పక్కన పెడితే రాజకీయం వల్లనే ఆమెని కుటుంబం దూరం పెట్టింది, కుటుంబాన్ని ఆమె దూరం చేసుకుంది. ఒక్కసారి సొంత రాజకీయం ప్రారంభిస్తే ఇక ఏ హద్దులు ఉండవు. ఖచ్చితంగా ఇదే పరిస్థితి మరొక పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీగా భావించే వైఎస్ కుటుంబంలో కూడా జరిగింది. ఇక్కడ కూడా వివక్ష, అన్యాయం చేయటం వల్లే ఆ కుటుంబం చీలిపోయింది. ఇక నిజానికి షర్మిల రాజకీయ ప్రాధాన్యం ఎప్పుడూ కోరుకోలేదు. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఆస్తులు మాత్రమే పంచమని కోరారు ఆమె. కానీ అక్కడ ధనదాహంతో జగన్ మోసం చేయటంతోనే ఇప్పుడు షర్మిలకి మరో దారి లేక రాజకీయాల్లోకి వచ్చారు, వేరే పార్టీలో చేరారు. మరి అందులోకి దిగిన తర్వాత ఇక చలెందుకని ఏపీలోకి వచ్చేశారు. ఇక కుమారుడు చేసిన అవమానాలు తట్టుకోలేని విజయమ్మ ఇప్పుడు కుమార్తె వద్దనే ఉంటున్నారు. వారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి గతంలో రాసిచ్చిన ఆస్తుల్ని కూడా NCLTకి వెళ్ళి మళ్ళీ తనకే వచ్చేలా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇదే ఆయన రాజకీయం. ఆస్తుల్ని లాగేసుకున్నందుకు ఆయన పార్టీ కూడా చేసుకున్నారు. అలాంటి వ్యక్తి కుటుంబ పెద్దగా ఉంటే రాజకీయం ఇంకా ఎంత రాక్షసంగా మారుతుందో చెప్పాల్సిన పని లేదు. ఇక విజయమ్మ, షర్మిలకు ఎదురైన అనుభవాలే సాక్ష్యాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ రెండు పవర్ఫుల్ ఫ్యామిలీలో మహిళా కుటుంబ సభ్యులపై చూపించిన వివక్ష కారణంగానే రాజకీయాలు మలుపులు తిరిగాయి. అటు షర్మిల, ఇటు కవిత ఇద్దరితో చాలా మంది పోలికలు పెట్టి చూస్తున్నారు. ఇద్దరు ఎదుర్కొన్న వివక్షలు సమానమే అని. ఇద్దరు సొంత రాజకీయాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. రాజకీయాల్లో పవర్ ఎంత ఇంపార్టెంటో దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కూడా అంతే కీలకం. లేకపోతే సర్వం కోల్పోతారు ఇప్పుడు, మానసిక శాంతితో సహా. ఇప్పుడు అదే మన కళ్ళ ముందు కనిపిస్తోంది. మరి చూడాలి మున్ముందు ఇవి మరిన్ని దారులకు ఎలా దారితీస్తాయో అని. మరి మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.